వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గైస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అనమాట. కొన్ని పోస్టులకి అయితే తీయడం జరిగింది. ఆ పోస్టులు వచ్చేసి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ చూసుకుంటే మనకి అప్రెంటిస్షిప్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. విశాఖ రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అనమాట. మనకి ఆంధ్రలోనే మనకు వైజాగ్లో జాబ్ అనమాట. కాబట్టి అప్రెంటిస్షిప్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి బీటెక్ చేసిన వాళ్ళకి, నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా చేసిన వాళ్ళకి నోటిఫికేషన్ అనమాట. బీటెక్ అండ్ డిప్లొమా చేసి ఉండాలి. అది కూడా పాస్ అవుట్ అనేది కొన్ని 2022, 2023, 2024 వీళ్ళకి మాత్రమే ఎలా అనమాట అప్లై చేయడానికి. ఇది గ్రాడ్యుయేట్ అంటే బీటెక్ 2022లో అయ్యి ఉండో 2023, 2024 ఈ మధ్యలో అయితే మీకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ 3 ఇయర్స్లో మీరు కానీ ఒకవేళ బీటెక్ కంప్లీట్ అయ్యి ఉంటే సివిల్, మెటలాలజీ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషను, ఐటీ, మెటలాలజీ, సివిల్, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమాలు కూడా మనకి 2022, 2023, 2024 ఈలో ఎవరైనా డిప్లొమా చేసి ఉంటే ఈ ఇయర్స్లో పాస్ అవుట్ అయ్యి ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సేమ్ ట్రేడ్స్ మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్, సివిల్, మైనింగ్, కెమికల్. దీనికైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇది వచ్చేసి 1 ఇయర్ అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే 1 ఇయర్ ఉంటుంది. ఈ అప్రెంటిస్షిప్ 1 ఇయర్ మనకి ఇస్తారనమాట, చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ స్టేఫండ్ వచ్చేసి మనకి బీటెక్ చేసిన వాళ్ళకైతే 9,000 ఇస్తారు. డిప్లొమా చేసిన వాళ్ళకైతే 8,000 ఇస్తారన్నమాట. ఇది స్టేఫండ్తో పాటుగా మనకి 50% అప్రెంటిస్షిప్ ట్రైనింగ్లో మనకి ఎలిమెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనకి బీటెక్ అయితే 9,000 వస్తుంది బై హ్యాండ్ మనకి. అలాగే మనకి డిప్లొమా చేసిన వాళ్ళకి 5,000 వస్తుంది. డిప్లొమా పాస్ అవుట్ చెప్పాం కదా, 2022, 23, 24 మాత్రమే వాళ్ళకి మాత్రమే అప్లై చేయడానికి ఉంటుంది. మిగతా అంతా కూడా 1973 యాక్ట్ ప్రకారం అప్రెంటిస్షిప్కు కన్సిడర్ చేస్తారనమాట. ఇవి వేకెన్సీలు అయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ డేట్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ 2025 జనవరి లాస్ట్ 9 వరకు టైం ఉందన్నమాట. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్ చెక్ చేసుకుని ఒకసారి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.